హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదండి. ఏంటి నేను తింటున్నా అనుకుంటున్నారా? ఇది చాలా హెల్దీ రాగి లడ్డు అండి. దీన్నైతే నేను ఈరోజు చేశాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్. ఎలా చేయాలో చూసేద్దాం రండి. టేస్ట్ అయితే సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. ట్రై చేద్దాం. హాయ్, హలో, బాగున్నారా అండి అందరూ? నేనైతే ఈరోజు రాగులతో ఒక హెల్దీ రెసిపీ చేయడానికి వచ్చేసానండి. ఫస్ట్ అయితే మనం రాగుల్ని ఒక ప్యాన్లో వేయించుకోవాలి. దోరగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి. సో ఇవి వేయించిన తర్వాత ఒక క్లాత్ మీద వేసుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుందామండి. చూడండి, ఇలా చల్లారిన తర్వాత వేసుకుంటే మనకి పౌడర్ బాగా వస్తుందండి. చూడండి, ఇలాగైతే మేము బరగ్గా పౌడర్ చేసుకున్నాము. మరి అంత సాఫ్ట్గా లేదు. తర్వాత అదే ప్యాన్లో ఒక గ్లాస్ లేదా ఒక కప్పు వేరుశనగ పప్పులు తీసుకోవాలండి. ఇవి బాగా వేయించుకోవాలి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. పైన పొట్టు మాడిపోతుంది. అవి వేగిన తర్వాత అది సేమ్ కప్ తోటి మనం నువ్వులు తీసుకున్నామండి. ఇవి కూడా దోరగా చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి. తర్వాత సేమ్ మినప్పప్పు కూడా అదే తీసుకోవాలి. ఇలా పొట్టున్న మినప్పప్పు అయితే మంచిదండి. చూడండి, ఈ మూడు కలిపి మనం మిక్సీ జార్లో వేసుకొని ఇది కూడా పౌడర్ చేసుకుందాం. ఇవి కూడా చల్లారనిచ్చి అప్పుడు మిక్సీ జార్లో వేద్దామండి. చూడండి, ఇలా పౌడర్ అవుతుంది. తర్వాత బెల్లం తీసుకున్నాను. నేనైతే 500 గ్రామ్స్కి తక్కువే, అంటే అర కేజీకి తక్కువ బెల్లమే తీసుకున్నాను. ప్యాన్ వేడి చేసి కొంచెం నెయ్యి వేసుకున్నానండి. నేను నెయ్యి వేసిన తర్వాత రాగిపిండి మిక్సీ పట్టాం కదా, దాన్ని నేను వేయిస్తున్నాను. కొంచెం అలా వేయించాలండి నెయ్యిలో. మనకి ఫ్లేవర్ కోసం వేయిస్తున్నాము. ఆల్రెడీ ఇది వేయించిందే కాబట్టి మళ్ళీ నేతిలో వేయిస్తున్నాం. ఇది వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకుందామండి. ఇందులో మనం ముందు ఆడిపెట్టుకున్నాం కదండి వేరుశనగ పప్పులు, నువ్వులు, మినప్పప్పు, ఇవి మూడు కలిపి ఆ వేయించిన పౌడర్లో కలిపేసుకుందాం. తర్వాత మనం అదే ప్యాన్లో బెల్లం కరిగిస్తున్నానండి. ఇందులో వాటర్ ఏమీ వేయట్లేదు, ఒట్టిదే వేస్తున్నాను. ఒట్టి బెల్లంని కరిగిస్తున్నాను. ఆ కరిగిన బెల్లాన్ని మనం పక్కన పెట్టుకున్న పౌడర్లో వేసేసుకుని చల్లారిన తర్వాత కలుపుకోవాలండి. ఈ బెల్లం వెంటనే వేస్తే గట్టితో కలపాలండి, లేదంటే చెయ్యి కాలుతుంది కదా. వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి, లేదంటే ఇది బెల్లం మళ్ళీ గట్టిగా అయిపోతుంది. బాగా పాకంలాగా ఇలా అయిన తర్వాత మనం అందులో వేసేసి కలిపేసుకుందాం. ముందు గరిటెతో కలుపుకుందామండి, లేదంటే కాలుతుంది. గరిటెతో ఒకసారి కలిపేసుకుని బెల్లం వేసేసుకుని తర్వాత చల్లారినాక కొంచెం చేతితో కలిపేసుకుందాం. ఇలా ఉండవుతుందో లేదో చూసుకోండి, లేదంటే ఇంకొంచెం నెయ్యి కానీ బెల్లం కానీ వేసుకోండి. చూడండి, ఇలా మన రాగి ఉండలు రెడీ అయిపోయినాయండి. చూడండి, మీకు కావాల్సిన సైజులో పెట్టేసుకోండి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. ఇదైతే చాలా హెల్దీ అండి, మన బోన్స్కి చాలా మంచిది. మంచి కాల్షియం రిచ్ ఫుడ్స్ కదా. సో ఇలా మీరు కూడా ట్రై చేసుకొని చూడండి. ఇలా చేసుకొని చిన్న